హలో హలో నమస్తే అండి. నమస్తే. స్వప్న ఎవరు? గారా అండి? స్వప్ననే. నా పేరు జర్నలిస్ట్ రజని అండి. చెప్పు రజని. ఇక్కడ మీరు మొన్న ఒక వీడియో చేశారు కదా, వాళ్ళ హస్బెండ్ తిరుపతి అండి. మీ పేరు? రావుల తిరుపతి గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. RNTV నుంచి మాట్లాడుతున్నాం, మేము లైవ్ లో ఉన్నారు మీరు. ఓకే, చెప్పు చెప్పు. వాళ్ళ హస్బెండ్ విడాకులు అవ్వలేదు, తను నా వైఫ్, ఇతను ఎట్లా మొగుడు అవుతాడు, నా డివోర్స్ కాకుండా ఆయన పిల్లం ఎట్లా అవుతుంది, అది కోర్టులో కేసు నడుస్తుండగా వీళ్ళిద్దరు పెళ్లి ఎట్లా చేసుకున్నారని నా దగ్గరకు వచ్చిండు. ఆయన నాతో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో చెప్పండి. చెప్పాలి సిస్టర్ మీరే. మీ పేరండి? రావుల తిరుపతి. చెప్పండి, కాల్ ఎందుకు చేస్తారో చెప్పండి. కాల్ చేసిందంటే మొన్న యూట్యూబ్ లో కొద్దిగా వచ్చింది కదా మేడం, నేను అది అప్రూవ్ అయ్యి నేను కామెంట్ పెట్టినా కదా మేడం. అవునవునవును, దానికి రిప్లై కూడా ఇచ్చాను కదా నేను. రిప్లై ఇస్తే మేము అంతగానం చదువుకోలేము మేడం. మీరు ఫోన్ మరి కామెంట్ ఎలా పెట్టారు? కామెంటా మేడం? వేరే వాళ్ళు పెట్టించారా? లేదు మేడం, నా బిడ్డ ఉన్నది, మా అన్న బిడ్డ, ఆమె కొట్టు అంటే అయిపోయి కొట్టింది. అదే నాకు రిప్లై ఇచ్చినప్పుడు ఏం పెట్టిందో అని చదివించుకుంటూ కూడా అయిపోయేది కదా. ఇక వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు. అంటే ఇంగిత జ్ఞానం లేనప్పుడు కామెంట్ ఎలా పెట్టారు బ్రదర్? అన్న ఇప్పుడు మీకు కామెంట్ తో పని లేదు, మీరు మా దగ్గరకు వచ్చింది దేనికి, మీకు ఏం కావాలి, మీరు లైవ్ లో ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు, మాట్లాడండి. మీకు కామెంట్ల గురించి మీకు అనవసరం, జనాలు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు. సో మీకేం కావాలి, మీరు ఫస్ట్ హస్బెండ్ అన్నారు, నా దగ్గరకు వచ్చిండ్రు, మీకేం కావాలన్నది మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, చెప్పండి. 2008 లో మా మ్యారేజ్ అయింది. ఆమె 2002 లో మ్యారేజ్ చేసుకున్నది. అంటే ఆయన ఫస్ట్ భర్త అవుతారా, నేను ఫస్ట్ భర్త అవుతున్నా మేడం? యాక్చువల్ గా ఆమె మిస్టేక్ లో చెప్పింది 2022. నేను కూడా మిస్టేక్ మా సిస్టర్ మా బిడ్డతోనే నేను టైప్ కొట్టించిన, అది టైప్ కొట్టించినప్పుడు నాకు పొరపాటే. నేను అసలు ఇన్వాల్వ్ కాకూడదు, నాకు అవసరం లేదు, నాకు ఇన్వాల్వ్ అవసరం లేదు. అది ఏడబోతుంది అది పెద్ద ఫ్రాడ్ అని కూడా పెట్టించిన. అప్పుడు ఫ్రాడ్ అని పెట్టించే బదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే అయిపోయేది. మీకు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి. కేసు మాది కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు నడిస్తే నాకేంటి ఇప్పుడు నాకేంటి? ఎట్లా యూట్యూబ్ లో ఎట్లా అప్రూవల్ యూట్యూబ్ లో ఎట్లా పెట్టారు మేడం మీరు? నేను ఎలా పెట్టానంటే బాధితురాలు నా దగ్గరకు వచ్చి ఆమె బాధ చెప్పుకుంది కాబట్టి వేశాను నేను. నేను మీరు ఎవరికి కామెంట్ పెట్టారు? ఎవరికి కామెంట్ పెట్టారు మీరు నా ఛానల్లో? కాదు మేడం, మీరు ఏ ఆధారాలతో పెట్టారు మేడం? ఏ ఆధారాలు ఉన్నాయి కాబట్టి పెట్టినా నేను. ఆధారాలు లేకుండా ఎలా పెడతారు? నేను నీ ఫస్ట్ భర్తకి డైవర్స్ అయిందా, ఉన్నాడా, లేకపోతే యూజ్లెస్ ఫెలోనా, ఇవన్నీ నేనేం మాట్లాడలేదండి. జస్ట్ ఆమె ఏమన్నది, నాకు రాజేష్ అనే వ్యక్తి నన్ను శారీరకంగా వాడుకొని నా బిడ్డను కొట్టి నన్ను కొట్టి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతూ నా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంటే ఆ ఆరోపణలు మాత్రమే నా ఛానల్లో వేశాను నేను. అర్థమైందా అండి బ్రదర్? మీకు వినండి బ్రదర్, మీకేమైనా సమస్య ఉంటే ఆ సమస్యని మీరేం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నాకు డైవర్స్ అవ్వక ముందుకే ఇంకొక రిలేషన్ పెట్టుకుంది అని చెప్పేసి అని కంప్లైంట్ చేయండి. ఎవరి మీద? మీ వైఫ్ మీద. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయకండి. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తే గనక నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ లో. తిరుపతి గారు కంప్లైంట్ చేద్దరు. మీరు ఒక నిమిషం ఆగండి మేడం, ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడు ఒక రిపోర్టర్గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు చేసిన ఫుల్ వీడియోలో ఫస్ట్ భార్య హెల్త్ బాగాలేక ఆమె ఒప్పుకొని పెళ్లి చేసింది అని చెప్పేసి ఆమె పెట్టిన కంప్లైంట్ లో ఉందని మీరు ఆ రోజు మాట్లాడిండ్రు. ఇవాళ అదే పర్సన్ తన బిడ్డని వాళ్ళని కొట్టి 5 లక్షలు తీసుకుపోయిందని ఇవాళ చెప్తున్నారు. ఇందులో ఏది ట్రూత్? అది ఏది కరెక్టో ఏది రాంగో పోలీస్ వాళ్ళు కోర్టు వాళ్ళు తేలుస్తారమ్మా. ఎందుకు చెయ్యను రిపోర్టర్ రజనీ గారు, ఎందుకు చెయ్యను? అన్నప్పుడు ఎవిడెన్స్ తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని విడాకులు అయినా లేదా విడాకుల పత్రం పట్టుకొని అది మీ ముందుకు వస్తే అది అప్పుడు అది సెకండ్ మ్యారేజా, అక్రమ సంబంధమా, సహజీవనమా, లేకపోతే ఇంకేదన్నా అవుతుందా? పోలీసులు తెచ్చేటోళ్ళు. రజనీ, నేను ఆరోపణలు లెట్ మీ టాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్. అర్థమైందా? వినడం నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం నేర్చుకో. అర్థమైందా? మీరు తెలుసుకోండి ఫస్ట్. ఎవిడెన్స్ తెలుసుకున్నా కాబట్టే వార్త చేశాను. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ ఎట్లా మాట్లాడింది, వాళ్ళ వైఫ్ ఎలా రియాక్ట్ అయింది, మీరు అలా రియాక్ట్ అవ్వాలి.
అవ్వండి. ఇక్కడ మాట్లాడేది రిపోర్టర్ అయితే ఏంటి నేను చేసిన ఏదైనా మిస్టేక్ ఉంటే వెళ్ళి కంప్లైంట్ చేసినావు కదా, మామూలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినావు కదా, చేసుకో లీగల్ గా ప్రొసీడ్ అవ్వమ్మా. రిపోర్టర్ రజనీ గారు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అర్థమైందా? భర్తను తీసుకొచ్చి నాతో మళ్ళీ లైవ్ లో ఉన్నారు. లైవ్ లో కాదు కదా, నువ్వు సీఎం దగ్గర పెట్టుకున్నా, పిఎం దగ్గర పెట్టుకున్నా, ఐ డోంట్ కేర్. ఓకేనా? మీరెవరిని లెక్క చేయరు, ఎందుకంటే ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్ట్ అంటారా? ఎస్ ఫీల్డ్ మీద రీల్స్ చేసుకుంటూ, ఫొటోస్ దిక్కుంటూ, పోలీస్ వాళ్ళతో దిక్కుంటూ, ప్రమోషన్ చేసుకుంటూ అలా తిరిగితేనే ఒకవేళ ఫీల్డ్ మీద తిరిగినట్లు అనుకుంటే నేను అంత గ్రేట్ రిపోర్టర్ని కాదమ్మా. నేను మీకు ప్రమోషన్ చేసుకున్నా మీకు బాగా మీరు చేసుకోండి. నీ డబ్బుల కోసం నువ్వు ఫీల్డ్ మీద తిరుగుతూ ఎదురుగా వాళ్ళని జర్నలిస్ట్ కాదని ఎలా చెప్తావు? ఎలా పెడతావు? చెత్త ఛానల్ అని ఎలా పెడతావు కామెంట్స్? ఎలా పెడతావు? నువ్వే పెట్టావు కామెంట్స్. అర్థమైందా? శ్రీకాంత్ అనే ఐడి తోటి నువ్వే పెట్టావు చెత్త ఛానల్ అని. హస్బెండ్ ఎవిడెన్స్ తో ఉంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ రిపోర్టర్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూడండి. మేము కన్వర్జేషన్ అడుగుతున్నాం అంతే, ఆమెను మేము ఎవ్వరం ఏమనట్లేదు. మీరు చూస్తున్నారు, ఆమె అడిగేదానికి మేము చెప్పేదానికి సంబంధం ఉందా? ఆమె ప్రొఫెషనల్ లో ప్రమోషన్ చేసి పేపర్లో యాడ్ చేసుకోండి. నేను అదే అంటున్నా ఫీల్డ్ మీద తిరిగితే జర్నలిస్ట్ పబ్లిక్ నోస్ ఎవ్రీథింగ్ రజనీ, పబ్లిక్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ గో అండ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఓకే, కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది ఈమె. ఒక జర్నలిస్ట్, ఇక్కడ మొగుడు ఉన్నాడు, ఎవిడెన్స్ లేదు, విడాకులు కాలేదు, ఈ భర్తను పట్టుకొని విడాకులేని అని చెప్పి ఈమె కూర్చుంటే ఈమె వార్త వేస్తుంది. ఇవాళ కుటుంబం ఏమైనా చేసుకుంటే ఇవాళ ఈయనకి ఏదన్నా అయితే ఎవరు సమాధానం? ఇవాళ లెట్ మీ టాక్ అంటాను. ఒక గ్రౌండ్ రిపోర్ట్ అవ్వకుండా ఒక వార్త అనేది ఫుల్ ఫేజ్ గా ఎవిడెన్స్ లేకుండా పబ్లిక్ లోకి ఎట్లా తీసుకెళ్తారు? ఆరోపణ అన్నప్పుడు ఆ ఫేజ్ బ్లర్ చేసి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లేదా కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత ఆ పర్సన్ పిల్లల్ని అందరినీ బయటికి లాగని ఉంటుంది. రజనీ లేదు, ఆమెను మధ్యలో తీసుకొచ్చి ఎవడన్నా ఒక కామన్ సెన్స్ చెప్పండి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు తిరిగిన ఎదవన అక్కడ ఫోటో పెడతారా? వాడి పిల్లల్ని వీడియోలోకి లాగుతారా? ఫస్ట్ ఫోన్ చేయాల్సింది ఎవరికండి? ఒక మిల్స్ అక్కడ ఏదైతే ఉమెన్ పిఎస్ ఉందో, ఉమెన్ పిఎస్ లో కేసు నమోదు అవ్వలేదంటే ఈ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే నువ్వు వీడియో చేస్తున్నప్పుడు సిఐకి ఫోన్ చేయాలి. ఏంది మేడం, మీ దగ్గరకు ఒక లేడీ వచ్చింది, మీ దగ్గర ఎందుకు కేసు పోవట్లేదు, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తుందట, నిజమేనా అని డైరెక్ట్ లోగో పెట్టునుంటివి. అక్కడ పోయి సీఎం మాట్లాడుతుంటివి. లేదు, ఎవడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాడే ఫోన్ చేయనుంటివి. వాడి పిల్లాన్ని లాగినావు నువ్వు. ఇది నీ జర్నలిజం, ఇది నీ ఎథిక్స్. ఇవాళ దాని మొగుడికి నా పక్కన ఉన్నాడు, నిత్య పెళ్లి కూతురు, అది 100 మందిని మోసం చేసుకుంటూ వచ్చిందని ఆయన ఎవిడెన్స్ చూపిస్తే నీకు ఫోటో చూపించండి. ఇలా ఏ కుటుంబం ఊరేసం కావాలని వీళ్ళ వల్ల ఇలాంటి సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్లు అయితే నేను కూడా ఒక యూట్యూబర్నే, నేను జర్నలిస్ట్ నే, నేను ఇంకా ఎడిటర్ ని కూడా. మాకు కెమెరామ్యాన్ లో ఒక టీం లేదు, నేను సింగిల్ గా హ్యాండిల్ చేసుకుంటాను. నీ ప్రాబ్లం ఏంటి రజనీ? నీ ప్రాబ్లం ఏంటి? అసలు రిపోర్టర్ గా మాట్లాడుతున్నా, ఒక ఎథిక్స్ లేకుండా వార్త వేస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి. నా కుటుంబం, నా పుట్టిల్లు, నా అత్తిల్లు ఎంత మంది నాశనం కావాలి. ఇక్కడ వాళ్ళ నాన్న మిస్సింగ్ కేసు పెట్టిన మట్టివాడలో ఇప్పటికీ కేసు మీద వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, అన్నదమ్ములు 7. ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏం తెలియదు వీళ్ళకి. వీళ్ళు రిపోర్టర్లు అయిపోయి వార్తలు వేస్తారు. నువ్వు రానుంటావు రేగొండ వచ్చి వార్త పట్టుకుంటుంది. అప్పుడు కదా నువ్వు వీడియో రిలీజ్ చేయాల్సింది. లీగల్ గా పోతే బర్రాబర్ పోతాం. ఈ వీడియో పట్టుకొని లీగల్ గా పోతున్నా, ఏడికి పోతున్నా తర్వాత చూద్దాం ఎట్లా రియాక్ట్. నువ్వు వెళ్ళమ్మా, యూ హ్యావ్ ద రైట్. ఓకేనా, నీకు రైట్ ఉంది, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు కదా రజనీ. ఒకటి మా వర్షన్ ఏనండి, నేను ఇక్కడ రాజేష్ వైఫ్ రజనీ కూర్చోలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, RNTV జర్నలిస్ట్ రజనీ కూర్చుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. రిపోర్టర్ కాదు, ఒక జర్నలిస్ట్ కూర్చున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఓకే, నేనేమంటున్నా నీకు నా ఛానల్ వల్ల ప్రాబ్లం అయితే నువ్వు మొన్న వెళ్ళి మామనూరులో కేసు పెట్టుకున్నావు కదా, దాన్నే ఫాలో అప్ చేయించుకోమ్మా. నేనేమైనా కాదని చెప్పానా? నేనేం చేయాలి ఇప్పుడు? వాళ్ళ హస్బెండ్ విను రజనీ, హస్బెండ్ పక్కన. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు ఒకసారి. ఏం చేయాలో చెప్పు. ఓకే చెప్పు. లేకుండా విడాకులు లేకుండా ఈ ఫోటో మీరు చూడండి, ఎవరితోనో ఉన్న ఫోటో ఇక్కడ దొరికింది ఇతనితో. మేము అందుకే ఆమె ఇట్లా చేసిన కోర్టులో కేసు నడుస్తుంది, మాకు విడాకులు కాలేదు అన్నారు కదా. అది వాళ్ళ ప్రాబ్లం కదా రజనీ. ఇప్పుడు ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవాలి కదా రజనీ.
ఇప్పుడు వాళ్ళ వైఫ్ వల్ల తనకి ప్రాబ్లం అనుకుంటే తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాలి కదా రజని. దీనికి నాకు సంబంధం ఏముందో ఒక్కసారి నువ్వు చెప్పు, ఒక గ్రేట్ రిపోర్టర్ గా. మేడం వీళ్ళు చెప్పే వర్షన్ ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మేము మాట్లాడుకుంటే ఆల్రెడీ కేసే రన్ అవుతుంది. మీరెందుకు వీడియో అవుట్ చేసిండ్రో మమ్మల్ని అడగండి అని అంటున్నారు. రజని నేను తీసుకొని వచ్చినాక 3 days ఆగాను రజని. నీకు ఫోన్ ఎప్పుడు చేశాను రజని? తమ్ముడు ఒక్క నిమిషం ఆగు. రజనీతో మాట్లాడు నువ్వు, నేను నీతో మాట్లాడతాను. రజని నేను నీతో మాట్లాడి వచ్చిన తర్వాత 2 days దాకా టైం ఇచ్చాను. 3rd day అది నైట్ టైంలో వేశాను. ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నువ్వు నాకు కాల్ చెయ్యాలా లేదా? కాదు మేడం, ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారంటే మేము లైవ్ స్ట్రీమ్ అంటే నాకు తెలిసిన ఆర్టీవీలో గానీ బయట గానీ నేను నేర్చుకున్నది ఏంటంటే లైవ్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అవతల చూస్తున్నారు కావచ్చు, దాన్ని లైవ్ అంటారు. కాల్ రికార్డింగ్ లో ఉంటే కూడా దాన్ని కూడా లైవ్ అనే అంటారు. ఓకేనా? రికార్డింగ్ లైవ్ కూడా అంటారులే కానీ లైవ్ లో చూసుకున్న తర్వాత ఒక వీడియో లైవ్ లో వెళ్ళిన తర్వాత మీరు ప్లే చేయరని నేను ఎందుకు అనుకుంటే, ఇప్పుడు తప్పలేనప్పుడు నా ఎవిడెన్స్ గానీ నేను గానీ ఇన్వాల్వ్ అయినట్టు గానీ ఎక్కడన్నా ప్రూవ్ అయితే బరాబర్ మా ఆయన జైలు పంపిస్తా అని చెప్పిన. ఇప్పుడు రజని నీ రికార్డింగ్స్ కూడా ఉన్నాయమ్మా. అతను నాకు తెలుసు ఈ తప్పు జరుగుతుందని తెలుసు, నా కడుపులో పెట్టుకున్నాను, కొడుకులాగా కడుపులో పెట్టుకున్నాను. వీళ్ళు తప్పు చేస్తే నా వృత్తి మీద ఎందుకు దెబ్బ తీస్తున్నారు వీళ్ళు అని కూడా నువ్వు మాట్లాడావమ్మా. ఆ రికార్డింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అర్థమైందా? నేను చెప్పేది వినమ్మా, చెప్పేది విను. నువ్వు కూడా బాధితురాలివి అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? నీ తప్పిందులో లేకపోవచ్చు కానీ నేను చెప్పేది విను. అక్కడ నీ హస్బెండ్ మిస్టేక్ చేశాడని ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒకవేళ ప్రూవ్ చేయమంటే చేస్తా నేను. ఇప్పుడు అంత ఈజీగా పిచ్చిదానిలాగా నేనైతే ఆడియో అయితే వెయ్యను కదా, వీడియో అయితే వెయ్యను కదా. స్టేషన్ లో సిఐ గారికి అప్పు చెప్తే అయిపోయింది కదా మేడం. మీరు వీడియో చేసిన తర్వాత నేను వెళ్ళి మేడం ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు వీడియో చేసిన తర్వాత మేడం నేను తీసుకొని వెళ్ళి సిఐ గారి దగ్గర. రజని ఒకటి, ఆమె కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చింది అన్నారు కదా. ఆమె కేసు తీసుకోవట్లేదు అని చెప్పిన తర్వాత 2-3 days ఎప్పటి నుంచి తిరుగుతుందో నాకు తెలియదు కానీ ఆమె కేసు తీసుకోవట్లేదు అంటే అమ్మాయి మన దగ్గరికి అప్రోచ్ అయిందమ్మా. ఓకేనా అక్క? నేను మిమ్మల్ని ఒక రెస్పెక్ట్ సీనియర్ గా నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ జరిగిన ఒక స్క్రిప్ట్ అనేది మీ దాకా తెలియదు. ఆమె మీ దాకా ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. ఆమె ఒక సండే రోజు వస్తుంది అంటే సండే రోజు ఫ్రైడేనేమో ఆమె కంప్లైంట్ కోసం అప్లికేషన్ ఇస్తే మా హస్బెండ్ హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్పేసి నేను ఆ సండే రోజే తీసుకొచ్చి సీఏ మేడం ముందు నిలబెట్టినాం. అప్పటికప్పుడు ఒక మీడియా వ్యవస్థ మొత్తం ఉరికొస్తుంది. నేను పిలవలేదు, ఆమెనే ఫోన్ చేసి పిలిపించిందంట. అక్కడ ఎవిడెన్స్ కూడా ఉంది, సీసీ కెమెరా రికార్డ్ అయింది. మేము పోయి 1 hour కూర్చున్నాం. మా తర్వాత సిఐ గారు వాళ్ళు ఫోన్ చేస్తే నేను 2 minutes మేడం టిఫిన్ వస్తున్నా అని ప్రెస్ వాళ్ళు వచ్చేదాకా ఆమె లోపలికి రాలే. అయిన తర్వాత లోపలికి వస్తే మాట్లాడినాం. నేను ఇదే మేడం ముందు ప్రెస్ వాళ్ళ ముందు డైరెక్ట్ చెప్పిన, మేడం మిస్టేక్ చేసి ఉంటే ఎఫ్ఐఆర్ చేసేయండి, నాకు కూడా అవసరం లేదు అని చెప్పి మేము బయటకు వచ్చినాం. ఆమె చాలా కట్టుగా తల్లుకుంటే మీకు చెప్పుకుంటూ వచ్చింది. ఒక్కదానికి ఎవిడెన్స్ లేదు. అవన్నీ పక్క పెడితే మీ దగ్గరకు వచ్చింది నెక్స్ట్ డేనే. ఒక 1 week తిరగలేదు, 10 సార్లు తిరగలేదు, ఒక నెల 2 నెలలు తిరిగిన కేసు కాదు మేడం ఇది. ఆమె విత్ ఇన్ డేస్ లో మీ దగ్గర నెక్స్ట్ డే వచ్చింది. మీ వీడియో వచ్చిన తర్వాత సీఏ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఇది నా పరిస్థితి అని సెల్ ఇచ్చి చూపిస్తే, ఇవాళ నేనేం చేసుకోవాలి మేడం, నా కుటుంబం ఏం చేసుకోవాలి, మా వాళ్ళు ఒక్క రోజు బయటకు వచ్చిన వాళ్ళు కాదు, ఇవాళ మా వాళ్ళు అందరి మధ్యలో పరుగు పోయింది, మా తప్పు లేక మేము బలైపోతున్నాం. మా పరిస్థితి ఏంటంటే మేడం ఉంది, ఈ ఫోటో మీరు వాడడం అది ఏంటన్నది మీరు లీగల్ గా చూసుకోండి మేడం, బట్ ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ కేసు అనేది రన్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, కావాలంటే ఎంక్వైరీకి వెళ్ళండి మీరు. కానిస్టేబుల్ వెళ్ళిండు, అంతా జరిగింది, ఎవిడెన్స్ లేవు, ఎఫ్ఐఆర్ చేయలేమమ్మా మేము. బట్ ఇక అది నీ ఇష్టం, నువ్వేం చేస్తావు మీ హస్బెండ్ అంటే. నాకు ఎవిడెన్స్ దొరికితే నేనే కేసు పెడతా మేడం. రెండో పెళ్లి ఎట్లా జరుగుతుంది, నేను బతికే ఉన్నా కదా. రజని ఒక్క నిమిషం నేను అడగనా? నేను ఇప్పుడు నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, నీ భర్తకి ఉన్న అమ్మాయికి సంబంధం లేదు అని. ఒకటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక రిపోర్టర్ బిడ్డని ఎథిక్స్ లోకి మధ్యలోకి లాగకూడదు. సరే నువ్వు నమ్మిన భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. బిడ్డని పక్కన పెట్టమ్మా, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసిన వీడియోని డిలీట్ చేస్తారా? నా భర్త తప్పు చేయలేదంటే నేను కళ్ళతో చూడలేదు కాబట్టి నేను చూడలేదు అని చెప్పి నేను ఒట్టేస్తా. మీరు వీడియో డిలీట్ చేసి ఈ కుటుంబానికి మా కుటుంబానికి న్యాయం చేస్తారా? నన్ను తమ్మేలు పెట్టించున్నా, నీతో మాట్లాడే కదమ్మా, నీతో మాట్లాడే కదా. నువ్వు పాజిటివ్ గా స్పందించావనే కదా నీ ఫోటో వేసింది. నువ్వు అక్కడ అక్యూజ్డ్ అని చెప్పేసి వెయ్యదే కదా రజని. మాకు తెలీదు, మీరు మాట్లాడారంటే లైవ్ లో ఉన్నామంటే మీరు రెస్పాండ్ అయినాం, అది బాధ్యతగా. నేను అదే చెప్తున్నా రజని. నేను ఏమంటున్నానంటే
నువ్వు తప్పు చేసినావని చెప్పట్లేదు, నువ్వు నాతో స్పందించావు కాబట్టి నీ ఫోటో వేశాను. అర్థమైందా? నువ్వు నేను నా వర్షన్ నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ మీరు మాట్లాడినారంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీగా సొసైటీలో నన్ను లక్షల మంది ఫాలో అవుతున్నారు. లైవ్ లో ఉన్నప్పుడు నేను కట్ చేస్తే తప్పుడు దాన్ని అయితే నేను తప్పు చేయనప్పుడు ఎవ్వరికి దడవాల్సిన అవసరం లేదు. తను కూడా మా రిపోర్టర్ అక్క సీనియర్, తనకు అన్ని తెలిసి ఉంటాయి. సో నేను మాట్లాడదామని చెప్తే మీకు కాల్ లిఫ్ట్ చేసినా మాట్లాడా. బట్ మీరు నా ఫోటో వాడతారని నాకు ప్రామిస్ గా తెలియదు. ఆమె ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పిన, నా దగ్గర రికార్డింగ్ ఉంది 20 minutes సీఏ మేడం కి ఇచ్చిన. అల్ల నా వర్షం ఆమె మొత్తం విన్నది. నాకు తెలిసిందే అప్పుడు. తెలిసినప్పుడు నేను ఒకటే చెప్పిన, నేను నా కళ్ళతో చూడలేదు, చూస్తే మాత్రం ఒకటి నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, నేను అడగనా? మొన్న యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా కానీ ఆరోపణలు ఆమె చేసింది, ప్రతిస్పందన వింటున్నాను కాబట్టి నేనేమి కూడా నిన్న క్వశ్చన్స్ ఏం అడగదలుచుకోలేదు. అక్కడ నీకు తెలియదు అంటున్నావు, 50 రూపీస్ 20 రూపీస్ 50 ఏదో కొట్టిండు అని చెప్పేసి అని అంటున్నావు. అసలు ఏ సంబంధం లేనివాడు ఆమెకి డబ్బులు కొట్టడం ఏంటి? అక్కడ అమౌంట్ ఎలా కొట్టాడు? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నువ్వు గాంధీపురమో సంథింగ్ ఏదో ఆమె అడ్రస్ నాకు ఐడియా లేదు, ఆమె అడ్రస్ చెప్తున్నావు, 5 లక్షల ఇల్లు గురించి చెప్తున్నావు. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇంకా వాళ్ళ బాబు 10th చదువుతున్నాడు అని చెప్పావు, ఇంటర్మీడియట్ అని చెప్పావు. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎలా తెలిసాయమ్మా రజని నీకు? మీరు ఒక నిమిషం మీరు ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఒక రిపోర్టర్ గా నేను ఒక వార్త వేయాలన్నప్పుడు ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాం. నా భర్త నుంచి కరీంనగర్కి పోయి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో రిలేషన్స్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని వచ్చి అక్కడ పోయి లైవ్ చేస్తావమ్మా నువ్వు? ఏంటి మేడం? ఒక అమ్మాయి డైలీ ఒక 1500 మందిని సంథింగ్ అని చెప్పేసి అంటే అమ్మ తల్లి అది ఇది అని చెప్పేసి కదా. పోలీస్ స్టేషన్ కాల్ చేసినాం. అక్కడ నాకు నువ్వు చూసావమ్మా? నువ్వు చూసావా ఎంతమంది వచ్చి వెళ్తున్నారు రాత్రి అని చెప్పేసి నువ్వేమైనా చూసావా? ప్రూఫ్స్ ఉన్నాయి కదమ్మా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మీ ఆయన మాట్లాడిన కాల్ ఉంది, మీ హస్బెండ్ మాట్లాడిన కాల్ ఉంది, అది కూడా ఫేక్ అంటావా? ఇప్పుడు నేను అడిగి మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నన్ను ఆన్సర్ చెప్పనివ్వండి. మీరు ఆమె గురించి మీకు ఎట్లా తెలుసు? మీ హస్బెండ్ ఎట్లా ట్రాన్సాక్షన్ చేసిండు అన్నారు కదా. నాకు తన కాల్ వచ్చిన తర్వాత నేను నా పర్సన్స్ ని పెట్టుకున్నా, నా టీమ్ ని పంపించిన, ఎంక్వైరీ చేసుకున్నా, నా హస్బెండ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నా. నేను నీకు 20 రూపాయలు ఫోన్ పే ఎందుకు చేస్తాను? నా మొగుడు నా ఫ్రెండ్ అని నా మొగుడు చెప్తాడు. సరే నువ్వు బయటికి రా, మీ ఇద్దరికి ఉందన్నప్పుడు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు 5 లక్షలు ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపి నేను బరాబర్ విడాకులు ఇస్తా, వాళ్ళు ఇద్దరు పోయి ఉండమనండి. నాకు అవసరం లేదు, నన్ను మోసం చేసి. అమ్మాయి పోరాటం ఏదో అమ్మాయి చేస్తుంది. ఒకవేళ మీ హస్బెండ్ మంచోడు అనుకుంటే కనుక నీ పోరాటం ఏదో నువ్వు చెయ్యి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్న వీడియో మంది కొంపలు ముంచే పోరాటం అది. ఒక్కడు కాదు, ఇక్కడ కాదు, నడుకుంటే రాజుగాడు అయిపోయాడు, రావులపల్లి శంకర్ గాడు అయిపోయాడు, నేను మునిగిపోయినా. ఇప్పుడు ఈయన పేరు రాజేషా? ఇప్పుడు రాజేష్ మునగలేదు, రాజేష్ పిల్లం మునిగిపోయింది. ఇక్కడ వీళ్ళ వల్ల అమ్మాయి ఏం తప్పు చేసింది? మనం మునిగిపోతుంది. రజని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసినావని నేను అనలేదమ్మా. రజని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసినావని నేను అనలేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి కేసు అవ్వకుండా చూస్తుంది అని చెప్పిందో అప్పుడు నేను అంటున్నాను ఎందుకు అలా చేస్తుంది అని నేను అన్నాను తప్ప. మీరు బిడ్డ మీద అన్నారు కదా, నేను ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి సార్. నేను ఒకటే చెప్తున్నా మేడం, హంబ్లీ నేను పట్టుకున్న లోగో ప్రామిస్ గా నేను చెప్తున్నా, నేను ఇన్ఫ్లుయెన్స్ వాడితే దేనికంటే దానికి ఉంటా. నేను సిఐ మేడం కి కాదు, లైవ్ లో కాదు, ఇప్పటికీ చెప్తున్నా, ఎవిడెన్స్ ఉంటే నేనే పంపించేస్తా లోపలికి, నాకు అవసరం లేదు. అదే చెప్పినావు కదమ్మా, నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినావు కదా, మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినావు. మేడం అతను ఏదైనా కనుక దొరికితే కనుక ఒకవేళ నిజంగా రాంగ్ చేసిందంటే గనక నేనే పంపిస్తానని నువ్వు అదే మాట్లాడినావు కదా నాతోటి. సరే అని చెప్పేసి చేస్తున్నారు మేడం, ఇన్వెస్టిగేషన్ అవుతుండగానే మన వీడియో వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. నేను సీఏ దగ్గర పోయినా, మేడం మీరు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇప్పుడు నా మీద బ్లేమ్ వచ్చింది. నేను ఏ రోజు మీకు ఫోన్ చేయించిన, కాలేజ్ తీయండి, రికార్డులు తీయండి, నా మీద బ్లేమ్ అవుతుంది అని అంటే వాళ్ళని రమ్మనండి, నేను వాయిస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పి నిరూపించుకోవాలి మేడం? ఇదంతా నేను ఇన్ఫ్లుయెన్స్ వాడదాం అనేది పొరపాటు. సరే అమ్మా నీది తప్పని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. నేను జస్ట్ మీ హస్బెండ్ చేశాడు ఇట్లా అంటే ఆరోపిస్తుంది ఆమె అని చెప్పాను. మీ హస్బెండ్ కూడా తప్పు చేశాడని కూడా నేను మాట్లాడలేదు. ఆమె ఆరోపిస్తుంది. ఎలా పోర్ట్రైట్ అయింది మన మీడియాలో, ఎలా పోర్ట్రైట్ అయింది తెలుసా మేడం? ఈమె వాళ్ళ హస్బెండ్ కలిసి ఏమిటి నేను ఒక అమాయకురాలు మోసం చేసి 5 లక్షలు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. అలానా జర్నలిస్ట్ రజని ఇది ఈ రోజు నా మీద నిందా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అక్క? మీరు ఒక రిపోర్టర్ గా నాకు సలహా ఇవ్వండి, నన్ను ఏం చేయమంటారు?
ఇప్పుడు నేను చచ్చిపోవాలా, నా మొగుడిని వదిలేయాలా, లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి ఇది చెప్పండి. నేను 9 రేపు సంవత్సరాలు కనుక పోలీస్ స్టేషన్ లో నిజంగా మీ హస్బెండ్ ఇచ్చేసిండు అనేసి అంటే గనక అతని మీద నువ్వు కూడా పిటిషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయ్యేలాగా చూసి ఆ తర్వాత నీ ఛానల్లోనే నా హస్బెండ్ నన్ను మోసం చేశాడు, ఆ అమ్మాయిని మోసం చేశాడని వార్త తీయమ్మా. అప్పుడు ఎవరు మాట్లాడతారు నీ గురించి తప్పుగా? నేను తీయడానికి రెడీగా ఉన్నా కాబట్టి ఇక్కడ వీళ్ళ నా దగ్గరకు వచ్చారు మేడం. నేను అట్లా అంటలేను. Very good, నేను very వాళ్ళని ఎవిడెన్స్ ఇప్పుడు ఉంటే నేను ఇదే పర్సన్ ని నేను ఇంటర్వ్యూ చేసి నా ఛానల్లో బర్రాబర్ పెడతా. కానీ ఆమె పక్కా ప్లాన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చి 5 లక్షలు ఇస్తావా సస్తావా అని మధ్యవర్తి ప్రసాద్ గాడు ఉండి వీళ్ళందరూ చేస్తే ఇది మీకు ఆమె వచ్చి మీ దగ్గర ఒక ఏడ్చేసి మీ ముందుకు రాగానే మీరు నమ్మేసి ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కి ఏం న్యాయం చేయాలి? నాకు నేనేం చేసుకోవాలి? రజనీ ఒక్కటి నీకు తెలుసు నేను అంత ఈజీగా ఎవరిని నమ్మనని చెప్పేసి. మీ హస్బెండ్ వాయిస్ ఉందమ్మా, అది నీకు పెట్టమంటే నేను పెడతా, నేను పెట్టమంటే నేను పెడతా నీకు. నేను చెప్పేది ఒకటే మేడం, ఇప్పుడు కాల్ రికార్డ్స్ ఉంటాయి, నేను మాట్లాడతా, ఈ అన్న మాట్లాడిండు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. మనకి కోర్టుకి వీటికి కావాల్సింది ఎవిడెన్స్. ఆమె చెప్పిన అలిగేషన్స్ 3 మేడం. ఒకటి, నా సొంతంగా నేను వాళ్ళిద్దరు పెళ్లి చేసిన అని చెప్పింది. రెండోది 5 లక్షలు ఇచ్చి మేము అందరం కలిసి ఉంటామని ఇల్లు అంది. లేదు మా హస్బెండ్ తో పెళ్లి అయినా. ఈ 3టికి ఎవిడెన్స్ చూపించి మాట్లాడమన్నాను మేడం ప్లీజ్. నాకు కావాల్సింది అదొకటి. ఆ 3 లేనప్పుడు నన్ను ఎట్లా రోడ్డుకు లాగిండ్రు? ఇలా నా పుట్టింట్లో నా వాళ్ళ పరువు ఏం కావాలి? మా అత్తగారి ఇల్లు ఏం కావాలి? ఆ 3 చూపించండి. నేను పబ్లిక్ గా మొత్తం మీడియా ముందే నా మొగుడికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా. నాకు వద్దు వాడు నన్ను మోసం చేసినప్పుడు నాకు అవసరం లేదు. అది ఆయమన్న ఆడదైతే 6 సంవత్సరాలు కలిసి ఉన్నదైతే నా భర్త నాకు కావాలి ఫస్ట్ పిల్లానికి విడాకులు ఇస్తావా ఒప్పుకొని వస్తావా అని లేదమ్మా రజనీ, రాజేష్ వాళ్ళ ఫాదర్ తో కూడా చెప్పినప్పుడు అయినా సరే చూస్తాను అని చెప్పేసి తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పిండంట. నిన్న ఇంటికి కూడా వెళ్ళిండంట. అమ్మాయి మీద కేసు ఫైల్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అని ఎవరు మీ మావయ్య అనుకుంటా, మీ మావయ్య కూడా వెళ్ళారట. ఉమెన్ పిఎస్ కి వెళ్లే రోజు మా మావయ్య గారికి ఆపరేషన్ అవుతుంది చక్రవర్తి అవును చెప్పిందంట సో ఆ పర్సన్ నేను వచ్చిన తర్వాత మాట్లాడతామా, మాకు ఇవన్నీ తెలియదు. సో మేము కూర్చుంటాం, మీ నాన్నగారు మాకు పరిచయం అసలు ఏం జరిగిందో మేము మాట్లాడతాం అంటే ఆయన మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయి స్టేషన్ లో కూర్చుంది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తాం మేడం? పక్కా ప్లాన్ తో ఆమె డబ్బుల కోసం ముందుకు వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళ హస్బెండ్ చెప్పేది మొత్తం వింటే జనాలకు కూడా అర్థమవుతుంది ఎంత ఇబ్బంది పెడుతుంది, ఎంత డబ్బులకి. కాదమ్మా ఒక్క విషయం, ఇది నీ విషయం కాదని కొద్దిసేపు పక్కన వాళ్ళ విషయం అని మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి ఇలాగే నీ దగ్గరకు వస్తే అసలు ఏంటి అని చెప్పేసి నువ్వు వార్త వేస్తావా వేయవా? మేడం నేను ఒకటి చెప్పనా, నేను వార్త వేయాలంటే ఫస్ట్ సిఐకి ఫోన్ చేసేదాన్ని బరాబర్. మహిళా ఉమెన్ పిఎస్ కి ఫోన్ కూడా కాదు, డైరెక్ట్ సిఐ మేడం దగ్గర పోయి మాట్లాడి వీళ్ళ ఫస్ట్ హస్బెండ్ కు ఫోన్ చేసి తర్వాత ఎవడైతే మీరు మీడియాటర్ అన్నాడో వాడికి చేసి ఎవరైతే అల్లం నాగరాజ్ సార్ అన్నారో అడ్వకేట్ ఆయనకు తర్వాత ఖచ్చితంగా నేను ఫైట్ చేసేదాన్ని మేడం. మీరు కూడా చూసారు ఎంతో మందికి న్యాయం చేసిన ఆన్ స్క్రీన్. ఇప్పుడు చెప్తున్నా చాలా మంది అమ్మాయిల్ని స్టేషన్ పోకుండానే వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని బయటికి నిలబెట్టి కాపురాలు నిలబెట్టినవి ఉన్నాయి. వాళ్ళు లైవ్ లో చూస్తుంటే చెప్తారు. నాకు ఆడబిడ్డ ఉంది, నా ఇంట్లో ఆడబిడ్డ ఉంది, నాకు కన్న బిడ్డ ఉంది, నాకు కుటుంబం ఉంది. నేను పొరపాటు కూడా ఎదుటవాడిని నేను అన్యాయం చేయను. ఇప్పటికే చెప్తున్నా, తన తప్పు ఉంటే ఆమె అన్యాయం జరిగిందంటే నేను న్యాయం చేయడానికి రెడీగా ఉన్నా. కానీ వాళ్ళు నన్ను బజార్లో వేసింది ఆమె. ఇప్పుడు నా పేరు ఎందుకు వాడింది సోషల్ మీడియాలో? మీకు మొన్న కూడా చెప్పిన ఇట్లా పోస్ట్ పెట్టేసింది మేడం, నా పరువు తీసేసింది. వాళ్ళ పరిస్థితి ఏంటని ఆ రోజు రజనీ మరి కేసు పెట్టపోయినా అమ్మాయి మీద కేసు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో పెట్టుకునేదానికి కేసు లేదంటున్నారు కదా పోలీసు వాళ్ళు. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో ఇవాళ జనాలకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెడితే ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళు ఇది మా కిందకి రాదమ్మా మీరు లీగల్ గా వెళ్ళండి అన్నారు. స్టేషన్ లో ఎందుకు కేసు కాదు? ఒక ఏదైతే దుగ్గొండి పిఎస్ లో ఒక V6 రిపోర్టరు చిన్న స్క్రోలింగ్ రాంగ్ మిస్టేక్ వేస్తేనే అబ్బాయి మీద కేసు వేసి ఇప్పటికి తిరుగుతున్నాడు. అట్లాంటిది నాకు ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, నాదెందుకు కేసు తీసుకుంటలేరు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు వాడుతున్నారు? ఆమె వాడుతుందా, నేను వాడుతున్నానా? ఎవరి ఇమేజ్ ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు? ఒక్కసారి మీరు నా తోటి జర్నలిస్ట్ గా ఒక అక్కగా ఆలోచించాల్సింది కదా మేడం. నేను అదే చెప్పే, నేను ఆరోపణలు ప్రతిస్పందన అని వేశాను రజని. నేను నిన్ను నిజంగా ఇచ్చేస్తానంటే నువ్వు స్టేటస్లో ఒకటి అదే పెట్టుకున్నావంటే ఏదో చెత్త మొక్కలారా మీ మొగుళ్ళ ముందట పిల్లల ముందట వచ్చి చెప్పు తీసుకొని అంతనరా మీ బతుకులు శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు మీ జర్నలిస్టులు అంతా ఇంతే అది ఇది అని చెప్పేసి నేను కష్టపడి పైకి వచ్చానని కూడా పెట్టుకున్నావంట. మరి అదంతా నువ్వు మొత్తం జర్నలిస్ట్ వర్గాన్ని మొత్తం తిడుతున్నట్లుగా గలీజ్గా పెడితే కూడా ఒక్కొక్కరు భయపడుతున్నారు అని చెప్పేసి అని అన్నారు. నేనేమైనా వాటి గురించి ఏమైనా
చేశానా? రజనీ ఏమైందమ్మా అని చెప్పి ప్రతిస్పందనే కదా నేను తీసుకుంది. నిజంగా నిన్ను బయట వేయాలనుకుంటే అవన్నీ చదువుకుంటూ వీడియో చేసేదాన్ని కదా నేను. నేను ఇంకొకటి నేను వేరే వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా నేను వినిపిస్తాను. పాపం ఈ రజనీ కూడా బాధితురాలే. అతను నిజంగా భర్తను నమ్మింది. ఆ భర్త ఏం చేసిండు, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిండు, ఇచ్చేసిండు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో నేను విన్నాను. ఈరోజు నన్ను బయటేస్తున్నారు అనేసి అంటే మీ మీద వస్తుందని చెప్పి ఆ మీడియేటర్ కూడా మాట్లాడినప్పుడు నువ్వేమన్నావు అనుకోండి, నరం లేని నాలుక ఏం మాట్లాడుకుంటే నాకేంటి అని కూడా మాట్లాడినావు. ప్రతి ఒక్క ఆడియో ఉందమ్మా. మీరు నాకు మెసేజ్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి నీ అద్దాల మీద బలగొడుతూ నువ్వు 5 లక్షలు ఇస్తావా సస్తావా అంటే నువ్వేం చేస్తావన్నా? నేను తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నేను బరాబర్ దేనికంటే దానికి ఉంటాను. నేను ఈ రోజు కూడా ఒకరి దగ్గర పోయి పైసలు తీసుకోను. నేను లోగో పెట్టి నాకు అవసరం లేదు, నేను ఎవరికి భయపడ్డా. నువ్వు తీసుకపోతే జనాల్లో తీసుకోపో, రజనీ అంటే పబ్లికే చెప్తారని చెప్పిన. ఈ రోజు కూడా అదే చెప్తున్నా. నేను అనేది అదే. ఒకటే బాధ నాకు, మీరు నాకు తోటిగా ఒక సీనియర్ అక్క, మీరు ఇంత ఉన్నారు, నా ఫోటో వాడినరన్న బాధ నాకు. అది పక్కకు పెడితే, ఇదంతా పక్కకు పెడితే, ఇక్కడ ఈ కేసులో అసలు బాధితురాల్ని నేను. ఆమె మాస్క్ కట్టుకొని ఉంటది, సంవత్సరాలు గూలు కొట్టుకుంటా విలేజ్ల నుంచి సిటీకి వచ్చి ఎన్నో కాపురాలు గూలు కొట్టిన దాన్నేమో మాస్క్ పెడితే ఇవాళ నన్ను బయట ఎత్తిరి. ఇప్పుడు నా బాధ అరే రజనీ, నీ ప్రతిస్పందన నువ్వు స్పందించావు, పాజిటివ్ గా స్పందించావని నీ ఫోటో వేశానమ్మా. అర్థమైందా? ఒకవేళ అలా కాదు అనుకుంటే నీ తమ్నెయిల్లో నీ ఫోటో తీసేమంటే తీసేస్తాను. అర్థమైందా? నువ్వు అంతగా ఇప్పటికీ బాధపడుతున్నావు అంటే తమ్నెయిల్లో నీ ఫోటో తీసేమంటే తీసేస్తాను. నువ్వు పాజిటివ్గా స్పందించావు, అటుపక్కన ఇటుపక్కన కాకుండా తప్పైతే అతని మీద కేసు నేనే పెట్టిస్తాను మేడం అని అన్నావు కాబట్టి, నువ్వు ఫోన్ కట్ చేయకుండా మాట్లాడావు కాబట్టి నువ్వు స్పందించావు అని చెప్పేసి నేను స్పందనగా తెలుస్తుంది అని చెప్పేసి నీ ఫోటో పెట్టాను తప్ప నిన్ను బ్యాడ్గా చూపించాలి జనాలకి అన్న ఉద్దేశం నాకు ఉండేది ఉంటే నువ్వు ఎప్పుడైతే స్టేటస్లో పెట్టావో చెప్పు తీసుకొని అంతా నువ్వు కొజ్జా అని ఎవరినైతే పెట్టావో అది కూడా నేను వీడియో చేసేదాన్ని. కానీ కాదు, మీకు ఆ వరంగల్ వాళ్ళు స్క్రీన్ షాట్లు కొట్టుకున్నారు. ఒకసారి వాళ్ళని అడగండి. నేను పెట్టిన లాంగ్వేజ్ లో ఎక్కడ అలాంటి మాటలు ఉండవు. నేను చాలా తెలుగులో చెక్కగాళ్ళు అని పెట్టిన. నేను ఇంకో ఓడు వాళ్ళే నేను పెట్టింది. ఇప్పుడు చెక్క ఏంటి కొజ్జా ఏంటమ్మా? చెక్క ఏంటి కొజ్జా ఏంటి? వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దోస్ వర్డ్స్? నా వర్షన్ వినండి. ఇక్కడ నా పెయిన్ అర్థం చేసుకోండి. నన్ను ఎవడెవడైతే ఇవాళ అమ్మాయి వెళ్ళి అక్కడ వాళ్ళ హస్బెండ్ ఇది కలిసి మోసం చేసిండ్రని ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా మొగుడు తప్పు చేస్తే వాడిని తిట్టుకోండి. మొగోడు వాడు ఏమన్నా ఉంటాడు, తప్పు చేసిందా, అది తప్పు చేసిందా కోర్టు తెలుస్తుంది. నన్నెందుకు మాట్లాడతారు? మీడియాలో నేను ఎన్ని అవమానాలు పడుతున్నా. ఈ చెత్తన ఎదవలు కొంతమంది కొన్ని బ్యాచ్లు ఎట్లా మాట్లాడుతున్నాయో మీకు తెలియదు. నా వచ్చిన ఎవిడెన్స్ ఉన్నాయి. నన్ను వీళ్ళు ఏంటి వీళ్ళ అన్నది నాకు తెలుసు. నేను అందరు నాకు లేదు, దాంట్లో చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటా. ఇప్పటికీ అందరినీ రెస్పెక్ట్ చేస్తా. కానీ ఒక కోవకు చెందినటువంటి ఒక జాతి అందులో ఇష్టం లేడీస్ గురించి మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా మేము భరించుకుంటా ముందుకు పోతున్నాం. మేము అందరినట్లే. నేను ఎన్ని అవమానాలు పడుతున్నానో ఒక లోగో దగ్గర పెట్టే దగ్గర, ప్రెస్ మీట్ వెళ్ళిన దగ్గర మేము ఎన్ని పడుతున్నామో నాకు తెలుసు. అయినా నేను ఏ రోజు వాళ్ళని ఇన్రెస్పెక్టబుల్ మాట్లాడలేదు. సార్ అని అన్న. ఆ రోజు నేను పెట్టినా అంటే నా కుటుంబం పరు నిలువను తీసి రోడ్డు మీద పెట్టిండ్రు వాళ్ళు. నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా స్వేచ్ఛ నాకు ఉండదా? నా వాట్సాప్ లో నేను పెట్టుకోవద్దా? డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో నువ్వు స్టేటస్ లో ఏదైతే పెట్టుకొని ఇంటికి వచ్చి తను చెప్పు తీసుకొని అని అలాగే చేయనంటివమ్మా. నిజంగా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఆధారాలు ఉన్నాయి అంటున్నావు కదా, ఆధారాలు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తున్నావు కదా. మాట్లాడిండ్రో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధారాలు కూడా వచ్చాయి ఉన్నాయి. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పిల్లల ముందు బరాబర్ కొడితే అది సెకండరీ మేడం. ఇప్పుడు తమ్మిళ్ళలో నన్ను పెట్టిండ్రు, మీరు తీసేస్తా అన్నారు. ఒక సీనియర్ అక్కగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలా నా తప్పు లేదు, నా ఫోటో తీసేయండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు రిక్వెస్ట్ చేసావు కదా, నేను డెఫినెట్లీ తీస్తాను రాజు. నేను అట్లేం లేదు. నేను ఏంటిది, నువ్వు పాజిటివ్ గా స్పందించావని మాత్రమే నేను చేశాను. అంతేగాని నిన్నేదో బ్యాడ్ గా చెయ్యాలని నా ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకో. ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అంత అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఫస్ట్ భర్త ఉన్నాడు, వాళ్ళ అత్తగారు ఉన్నారు. ఏమో వాళ్ళు జస్ట్ ఏంటంటే మా విడాకులు కాలేదు, ఆయన ఈవెన్ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు. ఆయన లీగల్ గా వెళ్ళాలి కదా అమ్మా. ఇప్పుడు నాతో మాట్లాడితే ఏమొస్తుంది చెప్పు అసలు? మీరు చేశారు, మీరు ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేశారని అన్నంటారు. ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చేశాను. ఐ హ్యావ్ ద రైట్. విడాకులు అయినాయి లేవంటున్నారు అంటే మీరు అమ్మా. తమ్ముడు ఇక్కడ విడాకులు అయిందా లేదా అన్నది అక్కడ ప్రస్తావన కాదు. ఆమె నా దగ్గరికి ఏమని వచ్చింది, పలానా రాజేష్ అనే వ్యక్తి నన్ను శారీరకంగా వాడుకొని నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడంటే ఆ వాయిస్ మాత్రమే నేను అడిగాను. విడాకులు అయినా అమ్మ అంటే పెద్దల వినండి తమ్ముడు, పెద్దల సమక్షంలో ఇడుపు కాగితం అయింది. 7 సంవత్సరాలు మేము దూరంగా ఉన్నాము. అక్కడ అడ్వకేట్ ద్వారా రాయించుకొని సంతకాలు పెట్టించుకొని అన్ని చేసాము. వింట తమ్ముడు వింట
అని అన్నది. నేను అందులో వీడియోలో కూడా అదే మాట్లాడింటాను. ఇన్వాల్వ్ లేని వాడొచ్చి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఇన్వాల్వ్ అవుతాడా? అదే తమ్ముడు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇద్దరు మిస్టేక్ చేశారు కావచ్చేమో. ఇది జస్ట్ నేను ఆరోపణలు మాత్రమే, అమ్మాయి చెప్పినటువంటి ఆరోపణ మాత్రమే, అర్థమైందా? కాకపోతే ఆడియోస్ ఉన్నాయి నా దగ్గర, ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో రేపు కోర్టులో నిజానిజాలు నిరూపితమవుతాయి. ఓకేనా తమ్ముడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో డిలీట్ చేయండి మేడం. వీడియో ఎందుకు డిలీట్ చేస్తా? అది నీకేం రైట్ ఉంది డిలీట్ చేయమని చెప్పడానికి? ఏ ఎవిడెన్స్ తో నువ్వు వీడియో తీసినావు మేడం? తమ్ముడు కోర్టులో, తమ్ముడు లీగల్ గా కేసు వై కోర్టులో చూస్తున్నా. తమ్ముడు నన్ను డిలీట్ చేయమనే రైట్ నీకు లేదు. నన్ను డిలీట్ చేయమనే రైట్ లేదు. నీకు ఏదైనా అనిపిస్తే ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వండి, లీగల్ గా కేసు ప్రొసీడ్ అవ్వండి. అదేం చేస్తుంది అంటే రేపు పొద్దున్న నన్ను దాదేగుతుంది, మా భర్త చచ్చిపోయిందని ఎవిడెన్స్ ప్రూవ్ తీసుకొస్తుంది. అది మీ సమస్య, నాది కాదు. ఇంకేమైనా మాట్లాడదు. ఇంతమంది చేసుకుంటుంది. ఎవరది? పెట్టింది. హలో, రజనీ ఎవరు మాట్లాడేది ఇప్పుడు? హలో, నేను నా కొడుకు చచ్చిపోతాను, నేను పోతే యాక్సిడెంట్ చేసుకుని నా కొడుకు చచ్చిపోతా అంటే పోయి కాళ్ళు మొక్కి తీసుకొచ్చుకున్నా. జమీన్ టాకీస్ కాడ సైడ్ కాలంలో కొట్టి నా తోడబెట్టిన చెల్ల తీసుకొచ్చి నన్ను తాగుతున్నది. తమ్ముడు ప్రాబ్లం మీకు మీ గతంలో మీ వైఫ్ అని చెప్తూనే ఆమెకి. నేనేమని చెప్పిన పెద్ద ఫ్రాడ్ మేడం. ఫోన్ నంబర్ అది పోలీస్ వాళ్ళు, కోర్టు వాళ్ళు తేలుస్తారు నాన్న. నా దగ్గర కాదు నువ్వు ఆర్గ్యుమెంట్ చేసేది. కాదు మేడం, మీరు ఇట్లా యూట్యూబ్ లో పెట్టారు. తమ్ముడు, మొదటి భార్యకు పిల్లలు నా పిల్లలే. మరి నీ పిల్లలే కదా. మరి ఆమెకు కూడా ఇప్పుడు అమ్మాయి ఒక 5 లక్షల కోసమే బయటికి వచ్చింది అనేసానంటే ఎందుకు వచ్చింది, ఏంటి, ఏం జరిగింది అనేది కాస్తైనా మీరు కూడా ఆలోచించాలి కదా. నాకు తెలుసు ఆ వర్షన్ అప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు, 2011 నుంచి ఆ వర్షన్ అట్లాంటిదని నాకు తెలుసు. అందుకనే మేము నువ్వు ఏం మంచిగా ఉంటావు, ఈ వర్షన్ మనకు వద్దు, ఇవి మన పైసతోని మనము ఎన్నటికి బతకలేము, భార్య భర్తలం అనేటువంటి కలిసి ఉండాలని నేను మాట్లాడితే ఆమె వరకట్నం వేధింపులని మా నాన్న మీద కేసు పెడితే మా నాన్న రందికి చచ్చిపోయాడు పక్షవాతం వచ్చి. అట్లాంటప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వు తమ్ముడు, లీగల్ గా ప్రొసీడ్ అవ్వు. అమ్మాయి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. రేపొద్దున నాకు ఎవరు బాధ్యులు అయితే ఉన్నారు. రేపొద్దున నన్ను జావ కొట్టించే కార్యక్రమం అది ఉన్నది. అది పెద్ద కాదు నాకు. ఎన్ని రోజులు లేంది ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడే యూట్యూబ్ ఎట్లా పెట్టిన సిస్టర్ మేడం, యూట్యూబ్ ఎట్లా నీ గురించి పెట్టినా తమ్ముడు, నీ గురించి పెట్టినా తమ్ముడు, నీ గురించి పెట్టినా. నన్ను చేయడానికి ఏమైనా ఆగొట్టిస్తుంది. అది కేసు పెట్టింది మన ఎమ్మెల్యే కానించాలి, ఎంపీల కానించాలి, నాయకుల కానించాలి. వాడు తమ్ముడు మీరు మాట్లాడేది ఏంటో నాకు అర్థమవట్లే కానీ రజనీకి అర్థమవుతుంది కావచ్చు. రజనీకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకేం జరిగిందో ఆ రజనీతో మాట్లాడేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వార్త ఏదైతే ఉందో విత్ నా ఫోటోస్తో వేసుకోండి. నా ఫోటోస్తో సహా. నేను నా ఫోటో ఎందుకు తీసుకున్నాను నేను అనను, నా ఫోటోతో రజనీని వేసుకోమని చెప్పు. ఒకవేళ ఫోటో కావాలన్నా నేను పంపిస్తా. నీ ఫోటోతో వేస్తాం, నాకేమన్నా నువ్వే బాధ్యులను నేను పెట్టిస్తా. పెట్టించు నాకేమైనా కూడా నేనే భద్రాన్ని పెట్టించు. ఎందుకంటే ఎంక్వైరీ అనేది ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే వాట్ ఈజ్ వాట్ అనే తర్వాతనే వాళ్ళు ఫర్దర్ గా ఫాలో అప్ చేస్తారు. అంతేగాని ఎల్లన్న వచ్చిండు, పుల్లన్న వచ్చిండు, మల్లమ్మ వచ్చింది అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లుగా ఉండదు. మీరు అనుకున్నట్లుగా మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీ చావుకి నేను కారణం అంటున్నారు కదా, అదే చెప్పండి. రజనీ ఛానల్లో అదే చెప్పండి. పలానా సో అండ్ సో జీనియస్ గంగా ప్రవాహం ఛానల్లో స్వప్న జర్నలిస్ట్ అని అంటుంది, నా చావుకి ఆమెనే కారణం అని చెప్పు. రజనీ వీడియో తీసింది కదా, సో రజనీ వీడియో తీయడం వల్ల నేను చనిపోతున్నా, నా చావుకి స్వప్ననే కారణం అని చెప్పేసి అని లెటర్ రాయండి. మీకు ఏది నచ్చితే అదే పెడతారా? మీ యూట్యూబ్ గంగా ప్రవాహం యూట్యూబ్ ఛానల్లో ఏది పెడతా అదే పెడతారా? జీనియస్ లా ఇగో నేను తప్పు పెడితే, ఒకవేళ నేను తప్పు చేస్తే పోలీస్ వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకుంటారు, కేసు ఫైల్ చేస్తారు, అది కోర్టుకు వెళ్తుంది. కోర్టులో నేను నిలబడి ఏం చెప్పాలో అది చెప్పుకుంటా తమ్ముడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను మాత్రం ఇది ప్రూవ్ చేస్తా. ఓకే తమ్ముడు, ఓకే చూపించు. కోర్టులో మాట్లాడు. కోర్టులో ఓకే. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం.
ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.